ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితమాని. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిష్. వావ్. కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తంగా అమర్నాథుడు, అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం. అమర్నాథ్ దర్శనం మించిన దర్శనం లేదు. అమర్నాథ్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక ఒక్క దాంట్లో కాదండి, ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా జయమే జరుగుతుంది, ప్రతి దాంట్లో కూడా విజయమే దొరుకుతుంది, మంచి జరుగుతుంది, మనసు శాంతం ఉంటుంది. అన్నిటికన్నా 100కి 100 రూపాయలు ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా. ఇప్పుడు కడవల నీళ్ళు ఎట్లా ప్రశాంతంగా ఎట్లా ఉంటాయి, బాయిల నీళ్ళు చూసారా, బావి ఉంటుంది, బాయిల నీళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, కదలకుండా మెదలకుండా. అట్లా మన గుడిక అమర్నాథ్ దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, మనసు ధన్యం ఉంటుంది. ఇంట్లోపై కారు రొట్టె తిన్నా యథార్థంగా ఉంటుంది. లొల్లి జగడా లపడంటే నచ్చదు, ఉల్టా పల్టా మాటలంటే నచ్చదు. ఏదైనా అబద్ధం చెప్పాలనుకుంటే గుడిక అప్పని మనసుకి ఏమనిపిస్తుంది, అరే నీకు అబద్ధం చెప్తున్నా కదరా, చెప్పకూడదు కదరా అన్నట్టు అనిపిస్తుంది. ఎవరికన్నా ఏదన్నా మోసం మీసం దగం ఏదైనా ఇలాంటి మాటలు మాట్లాడినా అప్పని మనసుకి ఏమనిపిస్తుంది, హచ్చా ఈయనకి ఏదో నా మనసు నుంచి ఏదో ఈయనకి అబద్ధం చెప్తున్నా, ఈయనకి ఇలా అన్యాయం చేయవద్దు, అరే న్యాయంలో పోరమని చెప్తాం. అది అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం. చేసుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యం మన ప్రాప్తిలో ఇక రాసి ఉండాలి. చాలా గొప్ప విషయం. కుంభరాశి వాళ్లకు చదువుమని చాలా ఇష్టపడడం. ఒక్కసారి బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకొని రావాలి. పిల్లలకి చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, మనసు యథార్థంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. చదువు అయితే మైండ్ సాఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూశారా, భగవంతుని దర్శనం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. కానీ ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం అందరితో మీరు కలిసి ఉంటారు. ఎవరికన్నా సమయం పడితే మీరు తొందరగా పోతారు. ఇచ్చిన 10 రూపాయలు మళ్ళీ అడగబుద్ధి మీకు కాదు, వాళ్ళ ఇష్టం నుంచి ఇస్తేనే తీసుకోవాలనిపిస్తుంది, అనిపించదు, మోసం చేయాలనిపించదు, ఏదో మాటలు అనిపించదు. కొన్ని రోజుల నుంచి ఏమవుతుందంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది. వాహన గండాలు, రథగండాలు, సర్పగండాలు, జలగండాలు అవి పోయినాయి. గండాలు చక్రాలు పోయినాయి ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర. కానీ ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి మాత్రం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆలోచించడం ఎక్కువ, ఇల్లు గురించి, సంసారం గురించి, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, పెళ్లి చేయాలనుకున్న, పెళ్లి చేసుకొని తీసుకురావాలనుకున్న అమ్మాయికి చాలా ఆలోచిస్తున్నారు. ఇదంతే ఊకైతుందా? పైసా ఉన్న టైం లోపలేమో ఆ గడియ మా కళ్యాణ గడియ రాదు, ఆ పైసా ఉన్న టైం లోపలేమో మంచి గడియ రాదు. చూశారా, పైసా ఉంటేనేమో కళ్యాణం రాదు, పైసా లేకపోతే ఏమో మంచి సంబంధం వచ్చి ఇంటి ముందర కూర్చుంటారు. అది ప్రాప్తి, ఆ దరిద్రం. కానీ మంచి గడియ వస్తుంది. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ భగవంతుడు మంచి గడియ ఒకసారి తెప్పిస్తాడు, అవుతుంది, జరుగుతుంది. అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది. ఎవరివన్నా నడమ నేర్పించటం లోపల వాళ్ళు వీళ్ళు అలా ఇలా మాటలు మాట్లాడినా వాళ్ళ మాటలు పట్టించుకోరు. ఇదంతా మాటలు ఏంటే మన ఏదో వాళ్ళ చేతికిస్తే ఏమవుతుంది, అయం దొరికినట్టు అవుతుంది. మన ఇంటి అయం ఇవ్వవద్దు, మన ఇంటి గుట్టు అవతల జరగనివ్వద్దు. మన జుట్టు ఏరియాలో చేతులు ఇస్తే అనగ తొక్కుతారో, అది కరెక్ట్ కాదు. మన ఆయం ఇస్తే అడ్డం పడ్డవాడు గుడికి లేచి మాట్లాడి నీదెంతరా అని మాట్లాడుతారు, నా ఇంటి ఇజ్జత్ అంతా తీసి పడేస్తారు. మీ పెద్దవాళ్ళు ఎంత మంచి వాళ్ళు రా, పెద్దల పేరు తీసిన వాళ్ళు మీరెట్లా చేస్తుంటారని అనవసరంగా మాటలు మాట్లాడతారని ముందు జాగ్రత్తతోన ఇంటి గుట్టు అవతల జరగనీయకుండా ఇంటి గుట్టుతోన మంచిగా నీట్గా నడుస్తారు. ఇంట్లో ఉపాసం ఉన్నా పర్వాలేదు, ఏమి తినక
తినకున్నా పర్వాలేదు, ఎట్లా నడిచినా పర్వాలేదు, కానీ ఇంటి గుట్టు మాత్రం అవతల జరగనేరండి ఈ కుంభరాశి వాళ్ళు. పర్వాలేదు. జ్ఞానం తెలివి చాలా బాగుంది, రాజా బతుకు బతికేది ఉంది, చదువు లెక్క చాలా బాగుంది, లైఫ్ అంతా మంచిగా నడుస్తుంది. కొన్ని రోజుల నుంచి కొంత దరిద్రం అనేది చాలా చెడ్డగా సతాయిస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, ఇంటి దేవునికి మరవకండి, భగవంతునికి మరవకండి, మంచిది కాదు, అంత జయమే జరుగుతుంది. కానీ మీ టైం ముందల బాగుంది. ఒక్కసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకురావాలి. శ్రీశైల జ్యోతిర్లింగం అంటే 12 జ్యోతిర్లింగం లోపల సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకాళేశ్వర, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర, కేదార్నాథ్, విష్ణేశ్వర్. అయితే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3 ఏవేవి? ఒకటి శ్రీశైలం, ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. అమ్మవారు శక్తిపీఠం, అయ్యగారు జ్యోతిర్లింగం. 3 స్థానాలు. ఒక యాత్ర వెళ్ళాలంటండి, ఒక స్వామి దేవస్థానం వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళవద్దండి. ఏదో సంకలు ఇంత ఒక బ్యాగ్ వేసుకొని టిఫిన్ ఇంత తిండికి టిఫిన్ తీసుకొని నేను నేను దేవుని దగ్గర యాత్ర పోయి వస్తుంటే అది లెక్కనే కాదు, అది పోవద్దు. ఎలా పోవాలంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు అందరు కలిసి ఒక తీర్థయాత్ర, దేవయాత్ర పోవాలి. నీ ఇంటి లోపల ఏదైనా ఇంత పులిహార అన్నం ఉండి తీసుకెళ్ళండి. నడమ పోగానే అది ఏమైతే తెలుసా? దేవప్రసాదం అవుతుంది. అది మధ్యన ఎక్కడైనా కూర్చుని ఆ అన్నం ప్రసాదం భోంచేయండి, అమృతం లేక ఉంటుంది. ఆ దేవదర్శనం చేసుకొని ఇంటికి రండి. భార్య, బిడ్డలు అందరు కలిసి పోయి వస్తే సంబరం, ఎంతో హాయిగా భగవంతుడు చక్కగా తీసుకుపోయి మళ్ళీ నీటికినే పంపిస్తాడు. దేవుడని ఆశీర్వాదం కరెక్ట్ ఉంటుందండి. ఈ కుంభరాశి వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. వంటి పెంటిగా వెళ్ళవద్దండి దేవదర్శనం. ఇంటి ఫ్యామిలీ నుంచి వెళ్తే చాలా ఆనందం, నగుమూర్చుకుంటా. 10 రూపాయలు ఎక్కువ ఖర్చు కావచ్చు, 10 కన్నా ఇంకెక్కువ ఖర్చు కావచ్చు, కానీ అలాంటి మొక్క మాటిమాటికి రాదు. దేవయాత్ర పోవాలంటే మాటిమాటికి రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అందరూ వెళ్ళి దేవదర్శనం, శ్రీశైల దర్శనం చేసుకొని రండి. శ్రీశైల దర్శనం చేసుకుంటే నేను ఇన్ని పేరు చెప్పాను కదండి, దీంట్లో మళ్ళీ ఒక మార్గం ఉంది చెప్తానంటండి. ఇండిపెండెంట్ మాట. శ్రీశైల స్థానం నంబర్ 1 స్థానం. శ్రీశైల దర్శనం చాలా గొప్ప దర్శనం. శ్రీశైల దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి గండాలు, గణంత్రాలు ఉండయి. హఠాత్తుగా ఏ చెడు వాతావరణం మీరు చెవులారా ఇనరు. అన్నిటికన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం కావాలండి? శ్రీశైల దర్శనం, ఇంతకన్నా మీకు ఏం కావాలి? చాలా గొప్ప విషయం. ఇలా దర్శనం చేసుకొని రండి. శ్రీశైల దర్శనం చూసిన వాళ్ళకే తెలుసు శ్రీశైలం అంటే ఏమిడిదో, చూడని వాళ్ళకి ఏం తెలియదు. శ్రీశైలం ఉంది, ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి రండి, అది కైలాసం వెళ్ళినట్టే. మన శ్రీశైలం ఇట్లా భూమి మీద ఉండదు కానండి, 18 కొండలు. అక్కడికి వెళ్తే మరో ప్రపంచంలో ఉన్నట్టే. కొండలు ఎక్కితే 18 కొండలు ఎక్కిన తర్వాత మొత్తం ఏరే ప్రపంచం ఉంటుందండి. అంతా అడవి, అంతా దేవస్థానమే, అంతా భగవంతుడే. శ్రీశైలం మాయ. నోటికొచ్చే మాట శివయ్య మాట అని, శివయ్య తప్ప ఇంక ఏరిదేమున్నది, అంత శివ ధ్యానముల. అలాంటి అంత ఘాటు వేసంలో అంత ఉండగాని ఇంత భయపడరు మనిషి. అది చూడవలసిన స్థానం. కొంత ఇట్లా జరిగితే ఎక్కడో మాయం. అలాంటి స్థానం లోపల యథార్థంగా ఉంటుంది మనసు, ఫ్రీగా. ఎందుకు? ఎవరి ధైర్యం అంటే శివయ్య ధైర్యం. శివయ్య ధైర్యం ఎవరున్నాడు? మా వెనుక దేవుని ధ్యానంలో పోతున్నాం, దేవధ్యానంలో పోతున్నాం, దేవునికి దర్శనం చేస్తున్నాం, వస్తున్నాం. మా ఎంబడే ఉన్నారు శివయ్య అని బేఫికిరిగా యథార్థంగా ఉంటారు. భయపడకుండా వస్తారు. చూశారా? నా మాట ప్రకారం శ్రీశైలం ఎవరైతే చూడలేని ఉన్నారో తప్పనిసరిగా వెళ్ళండి. నా మాట ప్రకారం అక్కడ పోయి వెళ్ళి దర్శనం చేసుకు వచ్చిన వాళ్ళకి అక్కడ శ్రీశైలం ఏమిటో మీకు తెలుస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. చూశారా? మీకు గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది. శని 2 గురు 2 మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా.